బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం టెన్షన్ పట్టుకుందా? అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెడితే ఏం చేయాలనే దానిపై గులాబీ ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నారా? ఇంతకు కాళేశ్వరం నివేదిక చర్చపై గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? గులాబీ నేతల్లో గుబులేందుకు? కారు పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఈ నెల 30వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా జరుగుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కాళేశ్వరం నివేదికపైనే చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో కారు పార్టీలో కలవరం మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్గా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ చేసింది. జూలై 31వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అంతకుముందు జూన్ 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత జూన్ 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో రాజకీయ నేతలు, అధికారులను బాధ్యులుగా చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఈ నివేదికను కాంగ్రెస్ కమిషన్ రిపోర్టుగా బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయలేమంటూ తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు నిరాశ ఎదురైంది. దీంతో అసెంబ్లీలో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలనే అంశంపై మల్లగులాలు పడుతున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇక ప్రభుత్వం అసెంబ్లీలో నివేదిక పెట్టి ఆ తర్వాత ఎలాంటి చర్యలకు దిగుతుందోననే టెన్షన్ గులాబీ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కేబినెట్లో ప్రభుత్వం చర్చించింది. అసెంబ్లీలో నివేదిక పెట్టి చర్చిస్తామంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజుల నుంచి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డితో చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం బీఆర్ఎస్కు పొలిటికల్గా నష్టం చేసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం జరిగిందనే అంశాలను అసెంబ్లీ వేదికగా చెప్పాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మేడిగడ్డ వద్ద నీళ్లు స్టోరేజ్ చేయకుండా కిందకు విడిచిపెట్టే కుట్ర చేస్తున్నారని, రేవంత్ రెడ్డి సర్కారును అటాక్ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హాట్గా జరగనున్నాయి. దీంతో అధికార పార్టీని బీఆర్ఎస్ ధీటుగా ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.